మహి పాండే సార్ తలుపులేడి. పాండే సార్ ఎవరిది? ఇక్కడ కూర్చుందేంటి? మిమ్మల్ని సార్. ఎవరిది? ఎవరా? అయ్యో మీరెందుకు కొడుతున్నారు? మా డబ్బంతా తిని పూడ్చినాడు సార్. అంటే మీరు కూడా ఇన్వెస్ట్ చేశారా? మహి ప్లీజ్ జీరో డ్రా. నేను చెప్పేది వినండి. అవునా? తలుపులు సరే గాని కూల్ కూల్. వీడికి అర్జెంట్ గా మీరే ఒక షెల్టర్ ఇవ్వాలి. షెల్టర్ సరే, కానీ ఆ గంగ సంగతి ఏంటి? అదే పనిలో ఉన్నాను. ఈ ఫోటోని మన గుండు బాబాయ్కి ఇచ్చి ముందు సర్చింగ్ చేయించాలి. పదండి వెళ్దాం. బాసు వెళ్తూ వెళ్తూ నాకు కొంచెం బిర్యానీ ఆర్డర్ చేసి వెళ్ళు బాసు, ఆకలి అవుతుంది. జనాల డబ్బుల్ని పులిహోరలా తినేసి బిర్యానీ కావాలా? బిర్యానీ కోసం బయటికి వెళ్ళామనుకో నిన్ను తినేస్తారు. లోపల పో. బాసు 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 తలుపులు ఎంత పని చేశావురా? అయ్యో చేతిలో డబ్బులు పోయనే, ఎబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్తా ఊరింది, సర్వమంగళం పాడింది. మెళ్ళా మెళ్ళో నగలతో సహపై పోయింది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఏం పోగొట్టుకుని వచ్చారు? ఏంటి సార్? అంటే మేమందరం అన్నీ పోగొట్టుకుని పోతులుగా మాత్రం మిగిలాం. వారి తలుపులో మా కొంపలన్నీ కొంపలి చెరువులో ముంచేసావు కదరా. రే, మీ కొంపల్ని కొంపెల చెరువులోనే ముంచాడ్రా. నా సామ్రాజ్యాన్ని సముద్రంలోనే ముంచేశాడ్రా వాడు. ఎక్స్క్యూజ్ మీ, ఓ కంప్లైంట్ తీసుకుంటారా? ఏ తమరు కూడా మా తలుపులుగాడి కంపెనీలో ఇన్వెస్ట్ చేశారా? కాదు. మరి పాపం తలుపులుగాడు నల్ల పౌరులా ఎగురుతూ తిరిగేవాడు. నల్ల మొహం వేసుకుని 4 గోడల మధ్య ఉండే సిచ్యువేషన్ వచ్చింది. ఆ అమ్మాయిని వదలొద్దు బాస్. నా చేతికి దొరకని దాన్ని సాంబార్లో వేసి కలుపుకొని తినేస్తాను. ఏంటి ఇప్పుడు కూడా తిండుకోవాలనా? సాంబార్ సిలిండరు పద. ఏంటి మీ నాన్న కనిపించట్లేదా? అవును సార్. ఎన్ని రోజులైంది? 21. నీకు కూడా 21 రోజుల ప్రాబ్లమేనా? 21 రోజులు కాదు సార్, 21 సంవత్సరాలు. ఏంటేంటేంటేంటేంటేంటేంటేంటేంటి 21 సంవత్సరాల నుంచి కనపడకుండా పోయిన మీ నాన్నని ఇప్పుడు వెతుకుతున్నావా? ఎన్నాళ్ళు మీ నాన్న మీద ప్రేమ ఏమైందో? అసలు అతనున్నారని తెలీదు సార్. మీ నాన్న ఉన్నట్టే నీకు తెలీదా? మరి ఇప్పుడు ఎలా తెలిసిందో? చనిపోతూ మా అమ్మ చెప్పింది. ఓ సారీ సారీ సారీ. మీ నాన్న ఎలా ఉంటాడు? ఓకే మిస్ మంగ. మంగా, మా మాక్సిమం ఎఫర్ట్ పెట్టి మీ నాన్న ఆచూకీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. నేను ఎంత చెప్పినా నువ్వు నమ్మితే అలా అనకండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు అతను తప్ప నాకెవరూ లేరు సార్. తప్పకుండా తప్పకుండా వెతుకుతాం. కానిస్టేబుల్, మేడం నెంబర్ తీసుకుని డీటెయిల్స్ అన్ని రాసుకో. ఎవరిని వదలవా? మిమ్మల్ని కాదు, బాబాయ్. మిమ్మల్ని ఇప్పుడే వస్తానే.
ఎలా? ఏంటి పండు? ఓసి మీ ఆత్రం తగలయ్యా, నువ్వేనా తోసేసింది అందరినీ? సైలెంట్ గా చావండి. ఏంటి విషయం పండు? చెప్తా. ఏంటి? ఈ అమ్మాయా? అవును, ఆ అమ్మాయే. అయిపోయిందిరా, మన డబ్బులు దొబ్బేసి మన స్టేషన్ లోనే కూర్చుంటుందా? అరే లాంటి సార్. టోపీ సార్. పదండ్రా, దాని సంగతి చూద్దాం. సార్, అరెస్ట్ గిరెస్ట్ లాంటివి వద్దు సార్. డైరెక్ట్ గా దాన్ని వేసేద్దాం సార్. దాన్ని వేసేద్దాం సార్. ఎలా ఓవర్ యాక్షన్ నువ్వును. మన డబ్బుల సంగతి ఏంటి కదా? ముందెళ్ళి దాన్ని అరెస్ట్ చేయండి, లేకపోతే జంప్ అయిపోద్ది. పాండు, సూపర్ పాండు, పదండ్రా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నువ్వు బాగా అందంగా ఉన్నావని యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి సార్ ఇది? మీ హెల్ప్ కోసం నేను వస్తే నన్నే సెల్లో వేసేస్తున్నారు. నార్మల్ మాయలేడి మంగంట మంగ. నీ పేరు గంగ కదా? సార్ మీరేదో పొరపాటు పడుతున్నారు. నా పేరు మంగ. ఏయ్, మా డబ్బులు నొక్కేసి పాపం ఏమీ తెలియని తలుపులు కానీ బుక్ చేస్తావా? తలుపులు ఎవరండి? నీ స్కెచ్ కి ఎర్రెక్కిపోయిన ఎర్రోడు. అయ్యో, ఇదంతా ఎందుకు పాండు సార్? తలుపులు పిలవండి, తానే అన్ని తేలుస్తాడు. ఆమా, వాడు రాని పిచ్చికిరే. ఏంటి, దీన్ని ఉంచుకుంటావా? ఏం మాటలు గురునాథన్ సార్? ఆ పాండు, తలుపులు పిలవరా. తలుపులు ఎవరు సార్? తిరుపతి బాలాజీ గుడి తలుపు, రజనీకాంత్ ఇంటి తలుపులు, పవన్ కళ్యాణ్ పక్కింటోడు తలుపు, బాలయ్య ఎదురింటోడు తలుపు. అరే తలుపులో, నీ గంగ దొరికింది, స్టేషన్కి వచ్చాయి. ఈ ఫోటోలో ఉన్నాను ఎక్కడైనా చూసావా? చూడలేదు. చూడలేదా? అమ్మా, నిన్న ఎక్కడైనా చూసినావా? చూడలేదు. చూడలేదా? సర్దార్జీ, నిన్న ఎక్కడైనా చూసినావా? ఏంటి సర్దార్జీ, మిమ్మల్ని? నాకు తెలియదురా సర్దార్జీ, నాకు తెలియదురా. ఎక్కడైనా చూసినావా చెప్పు. నాకు తెలియదు. అరే బట్టే బాత్, నన్నే కొడతావరా నిన్ను? Stupid fellows. గంగా, వచ్చేసావా? డబ్బులు తెచ్చావా? 30 కోట్లు. ఓ గ్రేట్. రాయ్, ముందు నాకు కావాల్సింది ఇచ్చేయి. నువ్వు మరీ ఇంత ఫూలిష్ గా ఆలోచిస్తావని అనుకోలేదు. నీకు కావాల్సింది నా దగ్గర సేఫ్ గా ఉంది. నువ్వు కూడా నా దగ్గరే ఉండు. సేఫ్. ఏమంటావు గంగా? రేయ్, గంగ మొహమాట పడుతుంది గాని దాని చేతిలో బ్యాగ్ తీసుకొనిరా. ఆగు, రండి. రండి, ఆగు. నిన్ను వదలని ఎలా? మమ్మల్ని తప్పించుకోలేవు. ఆగు.
ఎవర్రా గంగా నా మాటను చుప్ చాలే నాకే బిస్కెట్ వేస్తావరా గంగంటే ఏంటో ఇప్పుడు నీకు చూపిస్తా ఈ పైసలే కాదు నువ్వు పోగొట్టుకున్న వెపన్స్ కూడా నేనే కొనేస్తా అప్పుడెట్లా నా మాట వినవో నేను చూస్తాను గంగా నాతో పెట్టుకో మాకు ఫోన్ రా చోర్ సాలే గంగా రేయ్, కళ్ళు కనిపించట్లేదురా చంపేస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు ఇది పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నట్టుంది గంగా నిన్ను నేను వదలను నేను నిగలాలంటే ఇక పాడి వేడి చూపాలంటే సాయలేసి జరగాలంటే తలుపులు ఎక్కడ్రా చెప్పరా ఆ గంగ నేనున్న దగ్గర ఉంది. నేను దాన్నే ఫాలో చేస్తున్నాను బాస్. నీకేమైనా మెంటల్ రా గంగ మా కళ్ళ ముందే ఉంది కదరా అయితే మీరు పప్పులు కాలేశారు బాసు. బాబాయ్ మనం పప్పులో కాలేసామా చిచి లేదంట్రా నువ్వే తొక్క మీద కాలేసావు మీరెవరినో పట్టుకొని గంగా అంటున్నారు. ఒరే ఫూల్ నువ్వు ఫోటోలో చూపించిన అమ్మాయరా ఛాన్సే లేదు బాస్. గంగ నా ఎదురుగానే ఉంది. ఎక్స్క్యూజ్ మీ పంచగుట్టు వస్తావా రానని చెప్తున్నాగా. అయితే ఓ పంచి అర్జెంటుగా అమ్మాయి ఫోటో తీసి పంపు సరే నువ్వు కూడా ఆ సెల్లో ఉన్న అమ్మాయి ఫోటో పంపించు. పంపుతున్నాను రా తలుపులు డబుల్ రోల్ బాసు. ఇదెక్కడి ట్విస్ట్ రా? పోయి డబుల్ యాక్షన్ ఎపిసోడ్ ఇరుక్కున్నాం. ఇది కూడా మనకి అడ్వాంటేజే బాబాయ్. బాసు గంగ ఒక ఇంట్లోకి వెళ్ళింది బాసు. అది దానిలో అయి ఉంటుంది వెళ్ళు దాన్ని బాగా అబ్జర్వ్ చేసి అది ఎవరితో మాట్లాడుతుందో కనుక్కో. అంత డబ్బు ఎలాగో బ్యాంకులో వేయలేదు కాబట్టి ఏ మాఫీతోనూ లింక్ పెట్టుకుని ఉంటుంది. ఆ లింక్ మనకు కావాలి. అప్పుడే నువ్వు ఈ కేసు నుంచి బయటపడతావు. ఓకే బాస్ ఓకే బాస్ ఓకే. హలో బిహెచ్ఎల్ భీమ్ రెడ్డా చూడు నువ్వే ఆ వెపన్స్ బ్యాగ్ లిఫ్ట్ చేసావని నాకు తెలుసు.
ఇప్పుడు నేను నీతో డీల్ మాట్లాడడానికి ఫోన్ చేశాను. ఆ వెపన్స్ నువ్వంత ఈజీగా అమ్మలేవు. కాబట్టి నేనే దానికి ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తా. ఎంత? 30 కోట్లు. మరెప్పుడు కలుస్తావు? రేపు నీ అడ్డాకే వస్తాను. గన్ షాట్ డీల్ ఓకే కదా? పక్కా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం బాసు, భీమరేడితో డీల్ సెటిల్ చేసుకుంది. ఏవో వెపన్స్ అంట, నాకేమో అర్థం కావట్లేదు. ఒక పంచేరా, ఏదో ఒకటి చేసి దాన్ని లిఫ్ట్ చేయి. అదేమన్నా వెయిట్ లిఫ్టింగ్ అనుకున్నారా లిఫ్ట్ చేయడానికి? పరిగెత్తడం చూస్తే షాక్ అయ్యాను. అది ఖచ్చితంగా జిమ్ముకు వెళ్లే టైప్ బాసు. బలంతో కాదురా, నీకు లేని తెలివితేటలతో ఆలోచించు. అంటే అంటే మత్తిచ్చి మడతెట్టే. నేనేమన్నా జేబులో పెట్టుకొని తిరుగుతానా బాసు? ఒరే మెంటల్, ఆ గంగ దొంగరా. ఖచ్చితంగా దాని దగ్గర క్లోరోఫామ్ ఉంటుంది. కబ్బోర్డ్స్ వెతుకు, ట్రై చేయి. గుడ్ ఐడియా బాసు. అమ్మా, ఏం తింటున్నావే? చెత్త కొట్టావు నన్ను. అబ్బా, ఏంటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు. మీ నాన్నకి ఇంకో లపాకితో ఏమైనా సంబంధం ఉందా? సార్, మీరు మాట్లాడింది బాలేదు. ఎందుకు బాగుండదు? మీ నాన్న కనపడకుండా పోయి 21 years అయింది. ఈ లోపల ఏమైనా జరిగి ఉండొచ్చు కదా. మీ అమ్మ చనిపోయేటప్పుడు నీకు ఇంకా ఏం చెప్పింది? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియడం లేదు. అదే, నీకు చెల్లి గాని అక్క గాని. బాబాయ్, బాబాయ్, దానికి ఈ విషయం తెలీదు. సో ఇప్పుడు ఏమీ చెప్పొద్దు. పాపంరా, వాళ్ళ నాన్న కనపట్టలేదని చాలా బాధపడుతుంది. చెల్లుందన్న విషయం తెలిస్తే సంతోషిస్తుంది కదా. అవును కదా పాండు సార్. అవును అవును. ఇప్పుడు ఆ గంగని పట్టుకోవడం కోసం మనం అదే రూపంలో ఉన్న మంగని అడ్డం పెట్టుకుని దీని వెనకున్న ప్రతి ఒక్కరిని లాగొచ్చు. ఆమా పాండు సార్, సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో సారీ, మనం ఇప్పుడే ఈ విషయం ఎవ్వరికి చెప్పదు. డన్. నాకు మొత్తం విషయం అర్థమైంది. ముందు ముందు ఇంకా అర్థం అవుద్ది. నాకు ఇది అర్థం కాల. సర్దార్జీ, సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నాం. బద్మేవ్. బాబాయ్, నేను బాబాయ్. ఈ బర్రె గొంతు ఎక్కడ విన్నట్టుంది? బర్రె గొంతు కాదు బాబాయ్, తలుపులు. బాబాయ్, సేమ్ టు సేమ్, కొంచెం కూడా తేడా లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? రే, అవన్నీ తర్వాత గాని గంగ సేఫే కదా?
దానింట్లో దాన్నే బలంగా తాళతో కట్టేసొచ్చా. బయట తాళం కూడా వేశా. బాబాయ్ ఇప్పుడు నీ కోట. ఏంటి పడిపోవడమా? కాదు బాబాయ్, ఆ మంగని ఎలాగైనా ఈ డీల్ ఒప్పించాలి. అమ్మో కుదరదు. కుదరాలి బాబాయ్. ఎస్ ప్లీజ్. ఓకే గుడ్. పదండి పదండి పదండి. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఈ సమస్య నుంచి బయటపడాలంటే మేం చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఎస్ కోకోనట్ వాటర్. సూపర్ ఎస్ ఏం చేయాలి? చెప్పానుగా, మేం చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. మీరు చెప్పిన మాట నేను అస్సలు చేయను. అసలు మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను? బొమ్మలా? దొంగల గంగలాగా. నాన్న కావాలని వస్తే నరకం చూపిస్తారా? అభశుభం తెలియని ఆడపిల్లని ఇలా ఏడిపిస్తారా? ఇంకొకసారి అలా చెయ్యి ఇలా చెయ్యి అంటే పోలీసులని కూడా చూడకుండా మీ మీద కేసు పెట్టించి కోర్టు మెట్లు ఎక్కించకపోతే నా పేరు మంగే కాదు. హే! హలో, ఇద్దరు ఒకటేనా లేక డబుల్ రోల్ ఏమన్నా ఉందా? దొంగ సచ్చినాడు. డబల్ యాక్షన్. జిగ్జాగ్ చుంగ్ చుంగ్. బస్